రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం కావాలి 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 పోవాలి 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 రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం we want we want we want పోరాడుతున్నారు. మాది సువర్ణ వ్యాలీ ఆర్టీసీ కాలనీ అమీన్పూర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇంతవరకు సీసీ రోడ్లు లేవు. మా కాలనీలో ఎంతోమంది రాజకీయాలు మాకు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఎలక్షన్ల ముందు హామీలు, ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు. సో ఇలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము మోసపోతూనే ఉన్నాము. ఇక మోసపోవడం మా వల్ల కాదు. సో ఎన్నోసార్లు ఎన్నో శిలాఫలకాలు, ఎన్నో కొబ్బరికాయలు కొట్టినా కానీ మా కాలనీకి మాత్రం ఓన్లీ మాటలు తప్ప చేతలు లేవు. ఇంతవరకు చేతలు మాత్రం లేవు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేము మీకు చూపించగలుగుతాము. ఎన్నో శిలాఫలకాలు, కొన్ని వందల వేల కొబ్బరికాయలు పెట్టారు కానీ ఓన్లీ మాటలు మాత్రమే, చేతలు మాత్రం లేదు. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ సీసీ రోడ్స్. ప్రతి చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, ఫార్మసీ వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ ట్యాక్స్ పేయర్స్. ఒక్కొక్కరు అప్రాక్సిమేట్గా మేము కౌంట్ చేస్తే 60,000 crores 60 crores మేము పే చేస్తున్నాం పర్ యానం. కానీ మాకు ఇంతవరకు బేసిక్ కమ్యూనిటీస్ లేవు. మట్టి రోడ్లో ముదుగుతున్నాం, మురికి కాలువల మధ్య బతుకుతున్నాం. చాలా యాక్సిడెంట్లు ఈ రోడ్లో, ఈ పక్కనున్న పార్క్ రోడ్లో ఒక గర్భిణీ మహిళ వెళ్తే డెలివరీ అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అలా ఉన్నాయి మా పరిస్థితి రోడ్లు. గత ప్రభుత్వంలో మాకు హామీ ఇచ్చిన మాట నిజమే. ఆ హామీని పట్టుకొని మేము ఎంతోమంది పార్టీల చుట్టూ తిరగడం జరిగింది, పార్టీ జెండాలు కప్పుకోవడం జరిగింది. కానీ మాకు మాత్రం మాటలు మాత్రమే, హామీలు నెరవేరలేదు. తీసుకెళ్ళాం, కలిసాం అన్నిసార్లు. ఆర్టీసీ కాలనీ. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఈ కాలనీకి 2007లో వచ్చాను. అప్పుడు వచ్చిన కాడి నుంచి ఇప్పటికి మ్యాక్సిమం అంటే ఒక 2 రోడ్లు పడి తప్ప కానీ ఏ రోడ్లు వేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరైతే రాజకీయంగా ముందుకు వస్తున్నారో వాళ్ళకి రూలింగ్గా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా సరే ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని చెప్పి శిలాపలకాలు వేసుకుంటున్నారు తప్ప రోడ్లు అయితే వేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ కాలనీకి నేను 20 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పిన వాళ్ళు కూడా ఇదిగో వేస్తాం అది వేస్తాం ఏ రోడ్డు అవ్వట్లేదు. మీరు 2007 ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పటికీ 10% గ్రోత్ తప్ప అంత మించలేదు. పక్కన ఉన్న శిల్పా కాలనీ కానీ, వెదిరి కానీ, రీసెంట్గా శిల్ప కానీ అసలు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, చివరికి కార్నర్ కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి మా కాలనీలో ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దగ్గర కన్నా మా ఈ కాలనీలో 2,000 కుటుంబాల పైనే ఉన్నాయి. ఇంతమంది కలిసి ఇన్ని లక్షలు ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నాం. అయినా సరే మాకు ఒక రోడ్లు కానీ ప్రాపర్టీ లేదు. కనీసం రోడ్లన్నా చేస్తుంటే తర్వాత ఇంకో స్టెప్ బై స్టెప్ వెళ్దామంటే ఆ రోడ్లు కూడా వేయడానికి అవ్వట్లేదు. రోడ్లు వేయకపోగా అక్కడ శిలాపలకం పెట్టుకుని అక్కడ